వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఆక్రమణకు గురైన అజంజా హిమేల్ కార్మిక భవన స్థలంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కార్మికుల పక్షాన స్వచ్ఛందంగా మాట్లాడినందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర గల అజంజా హిమేల్ కార్మిక భవన స్థలంలో ఆక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులను ఎలా ఇచ్చారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలంలో కార్మిక భవనాన్ని పునర్నిర్మించడానికి 3-4 రోజులలో నిధులు కేటాయించి శంకుస్థాపన చేయాలని ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. పొద్దున సస్పెండ్ అయినవారు మీరు సస్పెండ్ అవుతారు, మమ్మల్ని సస్పెండ్ ఇప్పటికైనా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తా అనుకుంటాను. అంత మాత్రాన్నే అయిపోతుంది కానీ ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకు తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, మొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వాటిని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతాను. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేరే కార్మికులు ఉన్నారు. ఎంతో మంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాన్ని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.